ఇప్పుడు థర్డ్ గ్రూప్ చూద్దాం. క్యాటయాన్ గ్రూప్ సపరేషన్ టేబుల్లో థర్డ్ గ్రూప్ చూద్దాం. థర్డ్ గ్రూప్లో చూడండి, సాల్ట్ సొల్యూషన్ ప్లస్ అమోనియం క్లోరైడ్ సాల్ట్ ప్లస్ అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఏమేం కలపాలి? సాల్ట్ సొల్యూషన్కి అమోనియం క్లోరైడ్ సాల్ట్ని కలపాలి, అమోనియం హైడ్రాక్సైడ్ NH4Cl అంటే ఏంటి? అమోనియం క్లోరైడ్, NH4OH అంటే అమోనియం హైడ్రాక్సైడ్. సాల్ట్ సొల్యూషన్కి అమోనియం క్లోరైడ్ సాల్ట్ని అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని కలిపినప్పుడు వైట్ జిలేటినియస్ పీపీటీ వైట్ ప్రెసిపిటేట్ వస్తే అల్యూమినియం +3 క్యాటయాన్ ఉన్నట్టు. వైట్ ప్రెసిపిటేట్ వస్తే ఏమున్నట్టు? అల్యూమినియం +3 క్యాటయాన్ ఉన్నట్టు. ఒకవేళ గ్రీన్ పీపీటీ వచ్చిందనుకోండి, గ్రీన్ పీపీటీ ఉంటే ఫెర్రస్ Fe+2 అంటే ఏంటి? ఫెర్రస్ క్యాటయాన్ మే బి ప్రజెంట్. సో థర్డ్ గ్రూప్లో ఏం యాడ్ చేస్తున్నాం? సాల్ట్ సొల్యూషన్కి అమోనియం క్లోరైడ్ సాల్ట్, అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. వైట్ జిలేటినస్ పీపీటీ వస్తే Al+3 అంటే ఏంటి? తెల్లని కర్డ్ లాగా పెరుగు లాంటి అవక్షేపం ఏర్పడితే Al+3 క్యాటయాన్ ఉన్నట్టు. గ్రీన్ ప్రెసిపిటేట్ వస్తే ఫెర్రస్ అంటే ఏంటి? ఐరన్ Fe+2 క్యాటయాన్ ఉన్నట్లు అనుకోవాలి. సరే, అక్కడ ఏమి రాకపోతే నో రియాక్షన్ Al+3 Fe+2 క్యాటయాన్స్ ఆర్ ఆబ్సెంట్ అని రాయాలి. ఇక్కడ ఏ రియాక్షన్, ఏ ప్రెసిపిటేట్ రాలేదనుకోండి, నో రియాక్షన్ Al+3 ఐరన్+2 క్యాటయాన్స్ ఆర్ ఆబ్సెంట్ అని రాయాలి. తర్వాత మనం ఏం చేయాలి? మరి అక్కడ ఫస్ట్ గ్రూప్లో రాలేదు, సెకండ్ గ్రూప్లో రాలేదు, థర్డ్ గ్రూప్లో రాలేదు అంటే ఏమేమి ఆబ్సెంట్? లెడ్ ఆబ్సెంట్, కాపర్+2 ఆబ్సెంట్, Al+3 ఆబ్సెంట్, ఐరన్+2 ఆబ్సెంట్ అయినప్పుడు మరి ఇంకా ఏ క్యాటయాన్ ఉంది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఫోర్త్ గ్రూప్కి వెళ్ళాలి. మరి ఫోర్త్ గ్రూప్లో ఏమున్నాయి చూడండి, రియేజెంట్స్ సాల్ట్ సొల్యూషన్ ప్లస్ అమోనియం క్లోరైడ్ సాల్ట్ ప్లస్ అమోనియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2S గ్యాస్. అంటే ఇవి చూడండి, ఇక్కడ థర్డ్ గ్రూప్లో సేమ్ ఉన్నాయి కదా, సాల్ట్ సొల్యూషన్, అమోనియం క్లోరైడ్ సాల్ట్, అమోనియం హైడ్రాక్సైడ్. అంటే థర్డ్ గ్రూప్లో ఆల్రెడీ మనం కలిపినాము, నో రియాక్షన్ అన్నాము. ఇప్పుడు దాన్ని మనం చల్లేయకుండా ఏం చేయాలి? దానికి H2S గ్యాస్ని యాడ్ చేయాలి. దానికి ఏం చేయాలి? H2S గ్యాస్ని యాడ్ చేయాలి. ఆ విధంగా H2S గ్యాస్ని కలిపిన తరువాత అది వైట్ ప్రెసిపిటేట్ కనుక వస్తే జింక్+2 క్యాటయాన్ మే బి ప్రజెంట్. వైట్ ప్రెసిపిటేట్ వస్తే జింక్ క్యాటయాన్ మే బి ప్రజెంట్. లేకుండా ఫ్లెష్ కలర్ అంటే మాంసపు రంగు, ఫ్లెష్ కలర్ లైట్ బ్రౌన్ కలర్లో కనుక ప్రెసిపిటేట్ వస్తే మ్యాంగనీస్ క్యాటయాన్ మే బి ప్రజెంట్. బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ వచ్చిందనుకోండి, నికెల్ క్యాటయాన్ మే బి ప్రజెంట్. అంటే ఫోర్త్ గ్రూప్లో ఏమేమి క్యాటయాన్స్ ఉన్నాయి? జింక్, మ్యాంగనీస్, నికెల్. ఏమేమి రియేజెంట్స్ యాడ్ చేస్తున్నాం? సాల్ట్ సొల్యూషన్, అమోనియం క్లోరైడ్ సాల్ట్, అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ H2S గ్యాస్. If white PPT is formed, Zn+2 cation may be present. If flesh color PPT is formed, manganese cation may be present. If black PPT is formed, nickel cation may be present. సరే, ఇక్కడ కూడా మనకి ఎలాంటి ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వకుండా నో రియాక్షన్ అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం? నో రియాక్షన్ Zn+2 manganese+2 nickel+2 క్యాటయాన్స్ ఆర్ ఆబ్సెంట్ అని రాయాలి. అంటే ఫోర్త్ గ్రూప్లో కూడా మనకి క్యాటయాన్స్ అనేవి ఐడెంటిఫై కాలేదు. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ గ్రూప్కి వెళ్ళాలి. ఏ గ్రూప్? నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్కి వెళ్ళాలి. ఫిఫ్త్ గ్రూప్లో చూడండి, టు ది సాల్ట్ సొల్యూషన్ అమోనియం క్లోరైడ్ సాల్ట్, అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ అమోనియం కార్బోనేట్ సొల్యూషన్ కలపాలి. ఈ టెస్ట్ ట్యూబ్ పనికిరాదు, ఇంకా దీన్ని చల్లేసి మళ్ళీ కొత్త టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో ఏం చేయాలి? ఫ్రెష్గా ఉన్న టెస్ట్ ట్యూబ్ తీసుకొని సాల్ట్ సొల్యూషన్ ప్లస్ అమోనియం క్లోరైడ్ సాల్ట్ ప్లస్ అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ప్లస్ అమోనియం కార్బోనేట్ సొల్యూషన్ని యాడ్ చేయాలి. అమోనియం కార్బోనేట్ NH4 టేకెన్ ట్వైస్ CO3 అమోనియం కార్బోనేట్. ఇక్కడ వైట్ ప్రెసిపిటేట్ వచ్చిందనుకోండి, వైట్ ప్రెసిపిటేట్ వచ్చినప్పుడు కాల్షియం+2 అయినా ఉండొచ్చు, బేరియం+2 అయినా ఉండొచ్చు, లేదా స్టాన్షియం+2 మూడింటికి కూడా మనకి వైట్ ప్రెసిపిటేటే వస్తుంది. సో ఫిఫ్త్ గ్రూప్ రియేజెంట్స్ ఏంటి? సాల్ట్ సొల్యూషన్ ప్లస్ అమోనియం క్లోరైడ్ సాల్ట్ ప్లస్ అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ అమోనియం కార్బోనేట్. వైట్ ప్రెసిపిటేట్ వస్తే మనం ఏమనుకోవాలి? కాల్షియం+2 అయినా ఉండొచ్చు, కాల్షియం, బేరియం ఆర్ స్టాన్షియం క్యాటయాన్స్ మే బి ప్రజెంట్. మూడింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఏది లేదనుకోండి, నో రియాక్షన్ అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం? కాల్షియం, బేరియం, స్టాన్షియం క్యాటయాన్స్ ఆర్ ఆబ్సెంట్ అని రాస్తాం. ఆ విధంగా ఆబ్సెంట్ అయితే మనం మెగ్నీషియం టెస్ట్, అమోనియం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇవి మెగ్నీషియం, అమోనియం టెస్ట్. ఇంకా ఇవేవి లేవంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి మనం అమోనియం టెస్ట్ ఒకటి, అమోనియం టెస్ట్ ఆల్రెడీ మనం ఫస్టే చేసినాం కదా. ఇక్కడ అమోనియంకి టెస్ట్ ఫర్ అమోనియం అయాన్,
ఏం చేసినాం ఇక్కడ సాల్ట్కి సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసి బాగా వేడి చేస్తే కలర్లెస్ గ్యాస్ విత్ ఫంజెంట్ స్మెల్ వచ్చింది. కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్లో డిప్ చేసిన గ్లాస్ రాన్ని పెడితే వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వచ్చినాయి. ఆ విధంగా వస్తే అమోనియా మేబీ ప్రజెంట్ ఉన్నాం. సో అక్కడ మేబీ ప్రజెంట్ అంటే ఖచ్చితంగా ఇక్కడ కన్ఫర్మేషన్ చేయాలి అమోనియం ఉంది అని అర్థం. అక్కడ నాట్ ప్రజెంట్ అనుకోండి, అప్పుడు మనకి ఏముంటుంది, మెగ్నీషియం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా. సో ఇప్పుడు ఒకసారి గ్రూప్ టేబుల్ చూడండి, గ్రూప్ సపరేషన్ టేబుల్ చూడండి. ఫస్ట్ గ్రూప్ ఏముంది, సాల్ట్ సొల్యూషన్ డైల్యూట్ HCl, వైట్ ప్రెసిపిటేట్ వస్తే lead cation may be present. రాకపోతే no reaction, lead cation is absent. సెకండ్ గ్రూప్ ఏంటి, సాల్ట్ సొల్యూషన్ డైల్యూట్ HCl, H2S గ్యాస్, బ్లాక్ PPT వస్తే కాపర్ ప్లస్ 2 అయాన్ మే బీ ప్రెసెంట్, లేకపోతే నో రియాక్షన్, కాపర్ ప్లస్ 2 అయాన్ ఇస్ ఆబ్సెంట్. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ ఏముంది, సాల్ట్ సొల్యూషన్ అమోనియం క్లోరైడ్ సాల్ట్, అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, వైట్ కలర్ ప్రెసిపిటేట్ వస్తే అల్యూమినియం ప్లస్ 3 అయాన్ మే బీ ప్రెసెంట్, గ్రీన్ PPT వస్తే ఫెర్రస్ క్యాటియన్ మే బీ ప్రెసెంట్. ఒకవేళ రెండు రాకపోతే నో రియాక్షన్, అల్యూమినియం అండ్ ఫెర్రస్ క్యాటియాన్స్ ఆర్ ఆబ్సెంట్ అని రాయాలి. ఆ విధంగా రాకపోతేనే మనం ఫోర్త్ గ్రూప్కి వెళ్తాం. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇక్కడికి మనం స్టాప్ చేసి ఇక్కడ మనం కన్ఫర్మేషన్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గ్రీన్ PPT వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాం, గ్రీన్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్, ఫెర్రస్ క్యాటియన్ ఐరన్ ప్లస్ 2 క్యాటియన్ మే బీ ప్రెసెంట్ అని రాసి, ఇంకా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అక్కడ ఐరన్ ప్లస్ 2 ఉంది కావచ్చు అనుకుంటున్నాం కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. అంటే నెక్స్ట్ ఏం చేయాలి, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ Fe ప్లస్ 2 అయాన్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన సాల్ట్లో ఒకటే క్యాటియాన్ ఉంటుంది. ఆ క్యాటియాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడే వచ్చింది అనుకోండి, వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది అనుకోండి, లెడ్ క్యాటియాన్ మే బీ ప్రెసెంట్ అని రాస్తాం. అప్పుడు మళ్ళీ సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన సాల్ట్లో ఏముందనుకుంటున్నాం, లెడ్ ఉందనుకుంటున్నాం. అప్పుడు లెడ్ని కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. అంటే నెక్స్ట్ ఏం చేయాలి, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ లెడ్ క్యాటియన్ చేయాలి, అంతే తప్ప సెకండ్ గ్రూపు, థర్డ్ గ్రూపు, ఫోర్త్ గ్రూపు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకు సెకండ్ గ్రూప్లో రాకపోతే థర్డ్ గ్రూప్కి వెళ్ళాలి, థర్డ్ గ్రూప్ కూడా రాకపోతే ఫోర్త్ గ్రూప్కి వెళ్ళాలి, ఫోర్త్ గ్రూప్లో కూడా రాకపోతే ఫిఫ్త్ గ్రూప్కి వెళ్ళాలి, ఫిఫ్త్ గ్రూప్ కూడా రాకపోతే ఖచ్చితంగా మనకు అమోనియా, మెగ్నీషియం రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మనం మెగ్నీషియం కన్ఫర్మేషన్ టెస్ట్లు, అమోనియా కన్ఫర్మేషన్ టెస్ట్లు చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, క్యాటియాన్స్ యొక్క కన్ఫర్మేషన్ టెస్ట్లు చూద్దాం. CT కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ క్యాటియాన్స్. ఇందాక మనం అన్నీ చూసినాం కదా, ఫస్ట్ గ్రూప్ క్యాటియాన్, సెకండ్ గ్రూప్ క్యాటియాన్, అవన్నింటి యొక్క కన్ఫర్మేషన్ టెస్ట్లు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ చూడండి, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అమోనియం అయాన్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అమోనియం అయాన్ ఏం చేస్తున్నాం ఇక్కడ, టు ది సాల్ట్ సొల్యూషన్ నెస్లెస్ రియేజెంట్ ఈస్ యాడెడ్. సాల్ట్ సొల్యూషన్కి ఏం కలపాలి, నెస్లెస్ రియేజెంట్ని యాడ్ చేయాలి, నెస్లెస్ రియేజెంట్ని కలపాలి. ఆ నెస్లెస్ రియేజెంట్ని కలిపినప్పుడు రెడ్డిష్ బ్రౌన్ PPT కనుక వస్తే, రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ కనుక వస్తే అమోనియం క్యాటియన్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. ఇది చాలా ఈజీ టెస్ట్, మనకు నెస్లెస్ రియేజెంట్ బాటిల్ మీద క్లియర్గా రాసింది ఉంటుంది. సాల్ట్ సొల్యూషన్ తయారు చేసుకుని దానికి ఏం కలపాలి, నెస్లెస్ రియేజెంట్ని యాడ్ చేయాలి. అక్కడ రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ కనుక వస్తే అమోనియం అయాన్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా, అమోనియం అయాన్ ఉంది కావచ్చు అని మనం ఇంతకుముందు టెస్ట్లో చూసాం కదా, అక్కడ అమోనియం అయాన్ మేబీ ప్రెసెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా మనకు వస్తుంది. ఇక నెక్స్ట్ చూడండి, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ లెడ్ క్యాటియాన్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ లెడ్ క్యాటియాన్. ప్రతి క్యాటియాన్కి ఇక్కడ 2 కన్ఫర్మేషన్ టెస్ట్ తీసుకున్నాం. మీరు ఎగ్జామ్లో 1 కన్ఫర్మేషన్ టెస్ట్ రాసినా సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, సాల్ట్ సొల్యూషన్కి ఏం కలుపుతున్నాం, పొటాషియం అయోడైడ్, KI అంటే ఏంటి, పొటాషియం అయోడైడ్ సొల్యూషన్. To the salt solution, potassium iodide solution is added. Yellow precipitate is formed. ఏ కలర్ వస్తుంది, Y అని రాసాను నేను, yellow precipitate is formed. To the salt solution, potassium iodide solution is added. Yellow precipitate is formed. It is dissolved in hot water. ఆ yellow precipitate ఎందులో కరుగుతుందంట, హాట్ వాటర్లో కరుగుతుంది. On cooling gives gold yellow spangules. అంటే ఏంటంటే గోల్డెన్ ఎల్లో కలర్లో ఉండే మెరుపులు అనేవి ఏర్పడతాయి ఎప్పుడు, దాన్ని చల్లార్చినప్పుడు. మనం ఎప్పుడైతే సాల్ట్ సొల్యూషన్కి పొటాషియం అయోడైడ్ని కలిపితే ఎల్లో ప్రెసిపిటేట్ వచ్చింది, దాన్ని హాట్ వాటర్లో కలిపితే కరిగిపోయింది, కరిగిన తర్వాత దాన్ని ఏం చేయాలి, కూల్ చేయాలి. కూల్ చేసినప్పుడు గోల్డెన్ ఎల్లో కలర్ షైనింగ్ మెరుపులు అనేవి వస్తాయి. ఆ విధంగా వస్తే లెడ్ క్యాటియాన్ అనేది కన్ఫామ్ అవుతుంది, లెడ్ క్యాటియాన్ కన్ఫామ్ అవుతుంది. మరి లెడ్ క్యాటియాన్కి ఇంకొక కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా ఉంది, అదేంటి, సాల్ట్ సొల్యూషన్కి పొటాషియం క్రోమేట్ సొల్యూషన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ పొటాషియం క్రోమేట్, K2CrO4. K2CrO4.
పొటాషియం క్రోమేట్. ఖచ్చితంగా ఫార్ములాస్ అన్నీ మీరు నేర్చుకోవాలి. K2CrO4 అంటే ఏంటి? పొటాషియం క్రోమేట్ సొల్యూషన్. ఆ విధంగా యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? Y ఎల్లో పీపీటీ, ఎల్లో ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్. ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ NaOH. సోడియం హైడ్రాక్సైడ్లో ఎల్లో పీపీటీ కరిగిపోతుంది. ఆ విధంగా డిజాల్వ్ అయితే లెడ్ క్యాటయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో లెడ్ క్యాటయాన్కి 2 కన్ఫర్మేషన్ టెస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? టు ది సాల్ట్ సొల్యూషన్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఇస్ యాడెడ్. ఎల్లో ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్. ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ హాట్ వాటర్. ఆన్ కూలింగ్ ఇట్ గివ్స్ గోల్డెన్ ఎల్లో స్పాంజెస్. అంటే గోల్డెన్ ఎల్లో కలర్లో మెరుపులు వస్తాయి. అప్పుడు లెడ్ క్యాటయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి? టు ది సాల్ట్ సొల్యూషన్ పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ ఇస్ యాడెడ్. Yellow precipitate is formed. It is dissolved in sodium hydroxide solution. Then lead cation is confirmed. సో ప్రతిదీ మనం 3 కాలమ్స్గా డివైడ్ చేస్తాం. ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తున్నా, అబ్జర్వేషన్ ఏం గమనించా, దానివల్ల మనకి ఏం తెలిసింది అనేది 3 కాలమ్స్లో రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ చూడండి. అందరికీ క్లియర్ కదా లెడ్ క్యాటయాన్ యొక్క కన్ఫర్మేషన్ టెస్ట్లో? అమోనియం క్యాటయాన్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఎలా చేసాము? జస్ట్ సాల్ట్ సొల్యూషన్కి నెస్లెస్ రియేజెంట్ యాడ్ చేస్తే రెడ్డిష్ బ్రౌన్ పీపీటీ వస్తే అమోనియం అయాన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక లెడ్ కన్ఫర్మేషన్ టెస్ట్లు 2 చూసాము. అదేవిధంగా కాపర్ యొక్క కన్ఫర్మేషన్ టెస్ట్ చూద్దాం. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కాపర్ Cu+2 అయాన్. దీనికి కూడా 2 ఉన్నాయి. మీరు ఒక్కటి నేర్చుకున్నా సరిపోతుంది. సాల్ట్ సొల్యూషన్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సాల్ట్ సొల్యూషన్కి ఏం కలపాలి? సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కలిపితే బ్లూ కలర్ పీపీటీస్ ఫౌండ్. బ్లూ కలర్ పీపీటీ ప్రెసిపిటేట్ వస్తే Copper+2 అయాన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. చాలా ఈజీగా ఉంది కదా. సాల్ట్ సొల్యూషన్కి ఏం కలపాలి? సోడియం హైడ్రాక్సైడ్ NaOH సొల్యూషన్ కలపాలి. కలపగానే వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో మనకి బ్లూ కలర్ ప్రెసిపిటేట్ అనేది వస్తుంది. ఆ విధంగా వస్తే Copper+2 అయాన్ ఉన్నట్టు మనం నిర్ధారించవచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా సెకండ్ది చూడండి. టు ది సాల్ట్ సొల్యూషన్ K4FeCN taken 6 times. K4FeCN taken 6 times. నేను ఫార్ములాసే రాశాను ఎందుకంటే మీకు అలవాటు కావాలని. సో సాల్ట్ సొల్యూషన్కి ఏం కలుపుతున్నాం? పొటాషియం ఫెర్రోసైనైడ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? పొటాషియం ఫెర్రోసైనైడ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ పొటాషియం ఫెర్రోసైనైడ్? K4FeCN taken 6 times. ఈ విధంగా సాల్ట్ సొల్యూషన్కి K4FeCN taken 6 times సొల్యూషన్ని కలిపినప్పుడు చాక్లెట్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఏమొస్తుంది? చాక్లెట్ కలర్ ప్రెసిపిటేట్. బ్రౌన్ కలర్లో చాక్లెట్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఆ విధంగా వచ్చిన ప్రెసిపిటేట్ అనేది సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ HCl. అది ఎందులో డైల్యూట్ అవుతుంది? డైల్యూట్ HClలో సాల్యుబుల్ అవుతుంది. ఆ విధంగా సాల్యుబుల్ అయితే మనం Copper+2 అయాన్ ఉందని కన్ఫర్మ్ చేయొచ్చు. సో కన్ఫర్మేషన్ టెస్ట్లో 2 నేర్చుకుంటున్నాం. కాపర్కి ఏమిటి? ఫస్ట్ది సాల్ట్ సొల్యూషన్కి సోడియం హైడ్రాక్సైడ్ కలపాలి. అప్పుడు బ్లూ కలర్ ప్రెసిపిటేట్ వస్తే Copper+2 అయాన్ ఉందని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదా సాల్ట్ సొల్యూషన్కి పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ని కలపాలి. అప్పుడు చాక్లెట్ కలర్ అవక్షేపం వచ్చి అది డైల్యూట్ HClలో డిసాల్వ్ అయితే అప్పుడు మనం Copper+2 అయాన్ ఉందని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. అల్యూమినియం చూడండి. అల్యూమినియం కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అల్యూమినియం క్యాటయాన్. ఇక్కడ కూడా చాలా ఈజీ టెస్ట్లు ఉన్నాయి. సాల్ట్ సొల్యూషన్కి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని యాడ్ చేయాలి. NaOH సొల్యూషన్. టు ది సాల్ట్ సొల్యూషన్ ఏం యాడ్ చేస్తున్నాం? NaOH సొల్యూషన్ని యాడ్ చేస్తున్నాం. ఆ విధంగా NaOH సొల్యూషన్ని యాడ్ చేసినప్పుడు వైట్ జిలేటినస్ ప్రెసిపిటేట్, తెల్లని కర్డ్ వంటి అవక్షేపం ఏర్పడితే అల్యూమినియం క్యాటయాన్ అనేది ఉందనుకోవచ్చు. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. కొద్దిగా NaOH వేయగానే వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఇంకా ఎక్కువ NaOH వేస్తే ఆ ప్రెసిపిటేట్ కరిగిపోతుంది, డిజాల్వ్ అవుతుంది. ఆ విధంగా అయితే మనం అల్యూమినియం అయాన్ ఉందని కన్ఫర్మ్ చేయొచ్చు. అదేవిధంగా సెకండ్ టెస్ట్ ఏంటి? టు ది సాల్ట్ సొల్యూషన్ అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇస్ యాడెడ్. టు ది సాల్ట్ సొల్యూషన్ అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. అమోనియం హైడ్రాక్సైడ్ అంటే NH4OH. అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇస్ యాడెడ్. సో అప్పుడు కూడా మనకు వైట్ ప్రెసిపిటేటే వస్తుంది. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. అప్పుడు కూడా మనకి Al+3 ఉందని కన్ఫర్మ్ చేయొచ్చు. సో 2 రకాల టెస్ట్లు ఉన్నాయి. ఏంటవి? ఒకటి NaOHని యాడ్ చేయడం, అక్కడ వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది, ఎక్సెస్ NaOHలో కరిగిపోతుంది. అమోనియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేయాలి రెండవది. అప్పుడు కూడా వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది, అది ఎక్సెస్ అమోనియం హైడ్రాక్సైడ్లో డిసాల్వ్ అవుతుంది. ఆ విధంగా అయితే మనం అల్యూమినియం క్యాటయాన్ ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఫెర్రస్ క్యాటయాన్. ఫెర్రస్ అంటే Iron+2. ఇక్కడ చూడండి. సాల్ట్ సొల్యూషన్కి ఏం కలుపుతున్నాం? అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. టు ది సాల్ట్ సొల్యూషన్
అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇస్ యాడెడ్. అప్పుడు ఏమొస్తుంది, డర్టీ గ్రీన్ పీపీటీ, డర్టీ గ్రీన్ కలర్ ప్రెసిపిటేట్ వస్తే, మురికి ఆకుపచ్చ రంగు అవక్షేపం వస్తే ఐరన్ +2 ఫెర్రస్ క్యాటయాన్ ఉందని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు ఇంకొక టెస్ట్ చేస్తామంటే సాల్ట్ సొల్యూషన్కి ఇక్కడ ఏం చేయాలి, ఇందాక చెప్పుకున్నాం K4FeCN టేకెన్ 6 times. దీని పేరేంటి మరి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటి దీని పేరు, పొటాషియం ఫెర్రోసైనైడ్. వెరీ గుడ్. సో టు ది సాల్ట్ సొల్యూషన్ పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ ఇస్ యాడెడ్. అప్పుడు డీప్ బ్లూ కలర్ ప్రెసిపిటేట్ వస్తే ఫెర్రస్ అయాన్ ఇస్ కన్ఫర్మ్డ్. ఈ విధంగా ఫెర్రస్ అయాన్కి 2 రకాల కన్ఫర్మేషన్ టెస్ట్లు నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ జింక్ క్యాటయాన్. టు ది సాల్ట్ సొల్యూషన్ ఏం చేయాలి, సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ యాడెడ్. సేమ్ అల్యూమినియంకి ఎలా వచ్చినాయో ఇక్కడ కూడా NaOH యాడ్ చేసేది ఉంది. నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్, 2 టెస్ట్లు సేమ్ ఉన్నాయి. ఇక్కడ వైట్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్, ఇట్ ఇస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. ఇక్కడ కూడా వైట్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్, ఇట్ ఇస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NH4OH. సేమ్ అల్యూమినియంకి ఏ విధంగా అయితే వస్తుందో ఇక్కడ కూడా అలాంటివే రిజల్ట్ కూడా వస్తుంది. అప్పుడు జింక్ క్యాటయాన్ కన్ఫర్మ్ అవుతుంది. జింక్ క్యాటయాన్ కన్ఫర్మేషన్ టెస్ట్లు ఏంటి, టు ది సాల్ట్ సొల్యూషన్ NaOH సొల్యూషన్ ఇస్ యాడెడ్, వైట్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్, ఇట్ ఇస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH, జింక్ క్యాటయాన్ ఇస్ కన్ఫర్మ్డ్. To the salt solution, ammonium hydroxide solution is added. White gelatinous precipitate is formed. It is soluble in excess NH4OH. Zinc cation is confirmed. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ చూడండి, మ్యాంగనీస్ అయాన్ యొక్క కన్ఫర్మేషన్ టెస్ట్ చూద్దాం. Mn+2 మ్యాంగనీస్ అయాన్. టు ది సాల్ట్ సొల్యూషన్ NaOH, ఇక్కడ కూడా మనకి సేమ్ NaOH NH4OH. ఇందాక అల్యూమినియంకి వచ్చింది, జింక్కి వచ్చిన ఇవే టెస్ట్లు, మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చినాయి, మ్యాంగనీస్ కూడా ఇవే టెస్ట్లు వస్తున్నాయి. సాల్ట్ సొల్యూషన్కి NaOH కలపాలి. కలిపినప్పుడు వైట్ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్. వైట్ ప్రెసిపిటేట్ వచ్చిన తర్వాత ఇట్ టర్న్స్ టు బ్రౌన్ కలర్. వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది ఇంతకు ముందులాగే, కానీ ఇది ఏమవుతుంది, బ్రౌన్ కలర్కి మారుతుంది. అండ్ ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. ఇందాక మనం ఏమనుకున్నాం, అల్యూమినియంకి కానీ జింక్ కానీ NaOH కలిపినప్పుడు వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది అండ్ అది ఎక్సెస్ NaOHలో కరిగిపోయింది. కానీ ఇక్కడ ఏమవుతుంది, వైట్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్ అండ్ ఇట్ టర్న్స్ టు బ్రౌన్ కలర్. కొద్దిసేపట్లోనే అది ఏమవుతుంది, బ్రౌన్ కలర్కి కన్వర్ట్ అయిపోయి, అంతేకాకుండా ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. ఎంత NaOH కలిపినా ఇది డిసాల్వ్ కాదు. ఆ విధంగా అయితే అప్పుడు మనం ఏం కన్ఫర్మ్ చేయాలి, మ్యాంగనీస్ క్యాటయాన్ ఈస్ కన్ఫర్మ్డ్. ఓకేనా. నెక్స్ట్ టెస్ట్ ఏంటి, సాల్ట్ సొల్యూషన్ ప్లస్ NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని కలపాలి. అప్పుడు కూడా ఏమొస్తుంది, వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది, ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NH4OH. ఇది ఇంతకు ముందులాగే సేమ్, వైట్ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్, ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NH4OH. దెన్ Mn+2 అయాన్ ఈస్ కన్ఫర్మ్డ్. దీస్ ఆర్ ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ Mn+2 అయాన్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్లు Nickel+2 కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ Nickel+2 అయాన్. లక్కీగా మీకు అన్నిటికీ ఈజీగా ఉండడానికి మళ్ళీ ఇక్కడ కూడా ఏమొచ్చింది, NaOH NH4OH వచ్చినాయి. టు ది సాల్ట్ సొల్యూషన్ NaOH ఇస్ యాడెడ్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రెసిపిటేట్ మాత్రం మారుతుంది, సాల్యుబిలిటీస్ మారుతున్నాయి, అవి కేర్ఫుల్గా మీరు చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, గ్రీన్ జిలేటినస్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్. గ్రీన్ కలర్ కర్డ్ లాంటి ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది, ఇన్సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. ఇక్కడ నికెల్కి గ్రీన్ కలర్ ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది, అది మళ్ళీ ఎక్సెస్ NaOHలో డిసాల్వ్ కాదు, ఇన్సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. అప్పుడు నికెల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి, టు ది సాల్ట్ సొల్యూషన్ అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఈస్ యాడెడ్. అంటే నికెల్ వచ్చిందంటే అది నికెల్ సాల్టే గ్రీన్ కలర్లో ఉంటుంది. మనకు ప్రెసిపిటేట్ కూడా ఏ కలర్లో వస్తున్నాయి, గ్రీన్ కలర్లో వస్తున్నాయి. గ్రీన్ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్, ఇట్ బికేమ్స్ బ్లూ వైలెట్ ఆన్ ఎడిషన్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఎక్సెస్. మనము ఫస్ట్ సాల్ట్ సొల్యూషన్కి కొద్దిగా NH4OH వేస్తే గ్రీన్ పీపీటీ వస్తుంది. ఇంకా అలాగే ఇంకా కొద్దిగా ఎక్సెస్ NH4OH చేసినామనుకోండి, అప్పుడు ఆ గ్రీన్ పీపీటీ కాస్త బ్లూ వైలెట్గా మారిపోతుంది. NH4OH వేయగానే ఏ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుంది. ఇంకా ఎక్కువ కలిపినప్పుడు ఏమవుతుంది, అది బ్లూ వైలెట్ కలర్గా మారిపోతుంది, అప్పుడు మనం నికెల్ క్యాటయాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్